సీమాంధ్రను స్వర్ణాంధ్రంగా తీర్చిదిద్దుతున్న నాయకుడు, అమరావతి రూప శిల్పి, పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళులాగా అందిస్తున్న ప్రధాన దాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా జరుపుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, మండిపల్లి భవన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మా కార్యకర్తలు కానీ మా యొక్క తాలూకా నాయకులు గారి మధ్యలో చాలా చక్కగా జరిగాయి. ముఖ్యంగా ఈరోజు ప్రతి నాయకుడికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచిలాగా ఉండాలని ఇప్పుడే మనం ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజలకి మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఈ 75 వసంతాలు ఈ యుగంలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. చంద్రబాబు గారు ఇలాగే నుండు నీరేళ్లు ఆయన చక్కగా ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా ఈ 10 నెలల కూటమి పాలన ఎలా సాగింది అనుకుంటున్నారు? సంక్షేమం అభివృద్ధి ప్రజలకు ఎలాగా అందింది అనుకుంటున్నారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ఎన్నికలకు వచ్చే ముందే ఒక విషయం చెప్పారు. ఒకటి ఏంటంటే, ఒకటి అభివృద్ధి ఎలా చేయాలో ఒకటి ఉంది, సంక్షేమం రెండు చేయాలనేది ఆయన యొక్క కోరిక. ఈరోజు ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే, సంక్షేమం కానికి వస్తే ఆల్రెడీ మనం పెన్షన్లు పెంచడం జరిగింది, కొన్ని పథకాలు ఆల్రెడీ అమల్లో జరుగుతున్నాయి. ఇంకొకటి అభివృద్ధి విషయానికి వస్తే మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వెనుకబాటుతనానికి గురైంది. అభివృద్ధిలో మనం ఎంతో ముందుకున్నాము. మన రాయచూటి పట్టణంలో కానీ, మన రాయచూటి యొక్క నియోజకవర్గంలో కానీ అభివృద్ధికి మన ముఖ్యమంత్రి వర్యులు ఎంత మటుకు తోడ్పాటు చేశారో ఈ రాబోయే 10 నెలల్లో మన రోడ్లు కానీ, మన డ్రైన్ల వ్యవస్థ కానీ, మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నీటి వ్యవస్థ కానీ అంతో ఇంతో ముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే 100 రెట్లు మంచిగా చేయడం జరిగింది. ఇలానే ఆయన స్ఫూర్తితో రాష్ట్రం ఎంత ముందుకెళ్తుందో అలాగే మన రాయచూటి నియోజకవర్గం కూడా ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు డిఎస్సి ఇవాళ విడుదల చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నాయుడు గారు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుండి ఆలోచించి ఆయన ప్రకటన చేస్తారు. కొద్దిగా ఆలస్యమైనా కూడా చక్కగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దీంతో యువత చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కానీ, నిరుద్యోగులకు ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ, ఎలాంటి ఉద్యోగదానాలలో ఈ రాబోయే 2 సంవత్సరాల్లో మా కియా ఫ్యాక్టరీ లాంటి కంపెనీలలో కొన్ని మచ్చుకకు చాలా వస్తున్నాయి. దానికి మనము చంద్రబాబు నాయుడు గారికి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ప్రధానంగా కూటమి పాలన 10 నెలల్లో జరిగింది కదా, కానీ వైసీపీ నాయకులు సూపర్ 6 హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా ఖండిస్తున్నారు? వైసీపీ నాయకులు అదే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సంక్షేమానికి ఎంత ఇంపార్టెంట్ చెప్పారు, అభివృద్ధికి కూడా అంత చెప్పారు. మన రాష్ట్రంలో మన బడ్జెట్ విషయానికి వస్తే మనం ఎలా ఖర్చు చేయాలో దానికి చంద్రబాబు నాయుడు గారికి మించి వీళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు గుడ్డెద్దు పొలంలో పడినట్టు వాళ్ళు చేసిన 5 ఏళ్లలో మనం చూసాం. ఎక్కడా కానీ సరైన రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైన్ల వ్యవస్థ కానీ, పల్లెలకు కానీ, పట్టణంలో కానీ గుంతలు ఇంకలో తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఎక్కడా మచ్చుకు కూడా కనపడలా. వాళ్ళు కట్టిన సచివాలయాలు తప్ప వాళ్ళు 5 ఏళ్లలో ఏమి చేసింది కొంచెం కూడా కనపడలా. గత మనం 8 నెలల్లో మన రాయచూటి పట్టణంలో కానీ, పల్లెల్లో కానీ, వేరే మండలాల్లో కానీ చూసుకుంటే అప్పుడుతో పోల్చుకుంటే సిమెంట్ రోడ్లు కానీ, నీటికి సదుపాయం కానీ, దాంతోపాటు మనము ఇప్పుడు రైతులకు కానీ ఈ షెడ్లు కానీ ఇలాంటివి కానీ, అగ్రికల్చర్కి కానీ ఇలాంటి వాళ్ళ ప్రభుత్వం పోలిస్తే 100కి 100 రెట్లు మనం చాలా ముందులో ఉన్నాము. ఇంకా చాలా రోజులు ఉంది. కొన్ని రోజుల్లో అన్ని పథకాలు రాబోయే రోజులు తల్లికి వందనం అనే పథకం కూడా రాబోతుంది. ఇంకా 2-3 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందంటే వాళ్ళలాగా ఆడంబరానికి పోయి చెప్పి తొందరగా చేయకుండా ఉండరు. అది సడన్ గా ఒక రోజు బయట బుల్లెట్ లాగా వస్తుంది. అన్ని పథకాలు ఆయన ప్రామిస్ చేసినట్టుకి ప్రజలకు 100కి 100% నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని చెప్పి రాయచోటి టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలుపుతున్నారు. అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళులాగా పేద ప్రజలకు అందిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతారని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని చెప్పి టీడీపీ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.